చక్కగున్నది స్వరాజ్యం పల్లెలన్నీ చూడు తెల్లబోయిన ఈ చెట్ల గుట్టల మధ్య దారి టంకాలేక వరద పురగాలల్లో మూడు వాడాలాయే వరద పురగాలల్లో మూడు వాడాలాయే వరద పురగాలల్లో మూడు వాడాలే మురికి బారీలల్లో ఈగల దోమలతోటి కుక్కల పన్నుతోటి మందుల నాకట్లేక భావన్నతోటి రాయుగా చేయుంటే ఎంత పెద్దగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం ఎంత పెద్దగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది అరే అద్దం రాత్రి శ్రీ బలితరు వెళ్ళినాడు స్వాతంత్రం అన్నారు స్వరాజ్యం అన్నారు పగలైన రాయల మంత్రి కండగంపినాడు నేర మరిగిన శ్రీకి నేర మెట్లాడు ఎంత సంపగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం ఎంత సంపగున్నది స్వాతంత్రం చూడ చక్క అరే ముష్టి వాళ్ళ చూడు కుస్తీరేళ్ళ చూడు కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు భిక్ష పెట్టుకున్నా మెతుకు దేశాలల్లో భిక్ష పెట్టుకున్నా అరే ప్రతి కడుపులో కాళ్ళు భక్తి భక్తి కానీ అన్నామో రామని అనుమతించుకుంటా ఎంత సంపగున్నది ఎంత సంపగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది. మనతో పాటుగా ఇంకొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మిలియన్ మార్చ్ లో మీరు పాల్గొన్నారా అంటే ఏం చెప్తారు? మిలియన్ మార్చ్ లో ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ప్రెసిడెంట్ నేను, ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన వినాయకుడు. మిలియన్ మార్చ్ లో అప్పుడు మేము నెక్లెస్ రోడ్ లో మేము అందరం ఉన్న గజ్జల ఫ్యామిలీ, అక్కడ తెలంగాణ కోదండరామిరెడ్డి గారు చాలా విపరీతమైన మరి అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నారు తెలంగాణ మార్చ్ మిలియన్ మార్చ్ లో. వారికి దెబ్బలు రక్తాలు, మా ఫ్యామిలీకి రక్తాలు తలకాలు వలగొట్టుకొని మేము నెక్లెస్ రోడ్ నుంచి ప్రసాద్ థియేటర్ నుంచి అక్కడ నుంచి లోపల దాకా వినాయకు ముందు దాకా వచ్చాము. గజ్జల ఫ్యామిలీ అంటే మరి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, మరి ప్రతి జిల్లా నుంచి వచ్చారు. మరి వారికి కోదండరామిరెడ్డి గారు వచ్చారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, గొల్లపల్లి దయాన్న గారు ఉన్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ పాల్గొన్నారు. వారికి నేను ప్రత్యేకంగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, మనల్ని గుర్తించినందుకు, మనల్ని గుర్తించాలని వారికి మేము ప్రత్యేకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీళ్ళు ఉన్న వాళ్ళందరూ పాల్గొన్నారు. కోదండరామిరెడ్డి గారు పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము తెలంగాణ మిలియన్ మార్చ్లో పాల్గొన్నాము. గజ్జల ఫ్యామిలీ మరి రక్తాలు చిందించిన ఏకైక నాయకులం. మాతోటి జిల్లాల నుంచి అందరు పాల్గొన్నారు. మరి వాళ్ళు 2 రోజుల ముందు వచ్చారు, 3 రోజుల ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు బిల్డర్ రమేష్, ప్రపంచ స్థాయిలో ఖైరతాబాద్ గణేష్ ఫేమస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. సో మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారిణి నిర్మల కూడా ఉన్నారు. అమ్మ, మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏం చెప్తారు? 15 ఏళ్ళు దాటిపోయింది ఈ రోజుతో. 15 ఏళ్ళు దాటిపోయింది. తెలంగాణ కళాకారులకు, ఉద్యమకారులకు, కళాకారులకు, రచయితలకి ఒక వాగ్దానం అయితే ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు కళాకారులకు భూములు ఇస్తాము, అంటే ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామన్నది. కొంత మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి, అందరికీ రాలేదు. ఆ ఇండ్ల జాగాలు కూడా ఎవరికి ఇయ్యలేదు. ఈ సందర్భంగా కోర్టు కూడా మొన్ననే ఒకటి ప్రకటించింది, ఉద్యమకారులకు, తెలంగాణ కళాకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వాలనేది కోర్టు నుంచి ఒక పర్మిషన్ అయితే వచ్చింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా చేయదా? ఖచ్చితంగా అమలు చేయాలి. చాలా మంది సావులు బతుకులతోనే బయటపడ్డ కళాకారులు, ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మాలాంటి కళాకారులకు, ఉద్యమకారులకు ఇండ్లు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు, పడుకోవడానికి గుడిసె లేదు, కట్టుకోవడానికి బట్ట కూడా సరిగ్గా లేని తెలంగాణలో మీరు జాగా ఇస్తే ఏదో ఒక పని చేసుకుంటా. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో ఇస్తున్నారు, ఉపాధి కల్పించండి, ఇండ్ల స్థలాలు ఇచ్చి ఉపాధి కల్పించండి. ఎవరిని అడుక్కొని తినే బతకవలసిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు, కళాకారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని. ఇవ్వకపోతే చాలా పెద్ద ఎత్తున ఇలాంటి మార్చ్ మిలియన్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇప్పుడు ఇక్కడ సిటీ వాళ్ళే కాదు, ఖమ్మం నుంచి, కొత్తగూడ నుంచి, మనుగూరు, భద్రాచలం, ఇంకా వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఇక్కడ నుంచి ప్రతి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, కంపల్సరీ జరగాలని ఒక పాటతో తెలంగాణ ఉద్యమాన్ని తలుచుకుంటాం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ సక్కగున్నది స్వరాజ్యం, పల్లెలన్నీ చూడు తెల్లబోయిన ఈ చెట్ల గుట్టల మధ్య దారి డొంకాలేక వరద బురదలలో ఊరు వాడాలే. అరే మురికి మోరీలలో ఈగల దోమలతోటి, కుక్కల పందులతోటి, మందులు మాకం లేక రోగం నొప్పులతోని రోజు చేస్తూ ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ
సక్కగున్నది స్వరాజ్యం. అర్ధం రాత్రి స్త్రీ ఒంటరిగెళ్ళినాడ స్వాతంత్రం అన్నారు, స్వరాజ్యం అన్నారు. పగలైన రే అయిన స్త్రీకి రక్షణ లేదు. పోలీసు స్టేషన్లో పోలీసు గొలిసిరి నిండు కొల మంత్రి కొంగు గుంజినాడు. నేరం మెరుగని స్త్రీకి నేరం ఎట్లా వచ్చే, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ సక్కగున్నది స్వరాజ్యం. అసలైన స్వాతంత్రం రాలేదని కోరుకుంటున్నా నేను. అసలైన స్వాతంత్రం రావాలి అంటే మాకు కావాల్సిన అన్ని నెరవేరాలి. ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కావాలి, స్వేచ్ఛ ఉండాలి, ధైర్యం రావాలంటే ఈ ప్రభుత్వం కరెక్ట్గా న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ ముదిరాజ్ కూడా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఏంటన్నా అసలు మిలియన్ మార్చ్ రోజు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర క్రియాశీలకమైనది. విద్యార్థులు ఒక సైడు మహాపాదయాత్ర మరియు రాజీనామాలు చేస్తే తెలంగాణ వాదాన్ని గెలిపించడం కోసం విద్యార్థులుగా తిరిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమం అనేది ఒక సైడు కుట్రలు జరుగుతున్న తరుణంలో ఒక మిలియన్ మార్చ్ రూపంలో ప్రపంచానికి తెలియజేసే విధంగా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ గుమిగూడే విధంగా ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో భాగంగా మన ట్యాంకు బండ్ పైన కార్యక్రమం నిర్వహించిన సందర్భం. కానీ సీమాంధ్ర పాలకులు ఆ రోజు వాస్తవానికి పార్టీలుగా విడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ అని, ఆ ఏపీ కాంగ్రెస్ అని చెప్పి నాయకుల మధ్యలో విడిపోయారు. మొత్తం అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు విడిపోయి మొత్తం ఎక్కడిదక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు నిర్బంధం ఉన్నప్పటికీ వందలాది లక్షలాది మందిని అరెస్టులు చేసినా కానీ విద్యార్థులుగా ఖచ్చితంగా మా తెలంగాణ వాదాన్ని వినిపించాలని చెప్పి ట్యాంగు బండ్ పైన ఎక్కి ట్యాంగు బండ్ పైకి వచ్చి తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే అక్కడ విగ్రహాలు సీమాంధ్ర యొక్క విగ్రహాలు కనిపిస్తే వాటిపైన విధ్వంసం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని వెళ్ళగక్కిరు తప్ప ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హింస చేసే విధంగా తెలంగాణ ఉద్యమం అనేది జరగలేదు. తెలంగాణ ఉద్యమం అనేదే శాంతియుతంగా గాంధేయ మార్గంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినటువంటి సందర్భంలో, అదేవిధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రం విడిపోవాలని చెప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి 1952 నుంచి మొదలుకొని 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ రకరకాల రూపాల్లో విద్యార్థుల ఉద్యమం అనేది అమోఘమైనది. యువకులు చాలామంది అమరులయ్యారు. వాటికి కూడా చాలామందికి ఇప్పటి వరకు కూడా ఇంకా న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు 250 గజాలు కానీ డబ్బుల రూపంలో మేము చెప్పినటువంటి సందర్భం. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాల, ఉద్యమకారులకు న్యాయం జరగాల, తెలంగాణ జయశంకర్ సార్ గారు కలలు కన్నటువంటి తెలంగాణ సాధన జరగాల. అదేవిధంగా అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈరోజు కోదండరాం గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ప్రజాపాలనలో ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు విశ్వాసం ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే మిలియన్ మార్చ్ స్ఫూర్తిని వ్యాధి చేసుకుందామనే గుర్తు చేసి ఈరోజు గన్ పార్క్ దగ్గర కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సందర్భం. ఇది అన్ని సంఘాలుగా వచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రతి సంఘం పాల్గొన్నది కాబట్టి, సకల జనులు పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ వాదాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు. కాబట్టి పాలకులుగా తెలంగాణ సోయిని మర్చిపోవద్దు. అదేవిధంగా ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నిధులను దుర్వినియోగం చేసిండు, నీళ్లను దుర్వినియోగం చేసిండు, నియామకాలను దుర్వినియోగం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు. కాబట్టి కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట అన్యాయాన్ని వివరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విశ్వాసం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.